హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మా పాప పుట్టినరోజు అనమాట, ఫస్ట్ బర్త్డే. ఇంకా ఎలా జరిగింది పాప అసలు బర్త్డే అని అంటే మొత్తం వ్లాగ్ చూసేయండి, బాగుంటుంది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు నాతో పాటు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే ఫస్ట్ టైం కరోనా టైంలో నాకు ఇద్దరు ట్విన్స్ పుట్టారు, బాబు పాప. అమ్మయ్య, ఇంకా పని లేదులే, బాబు కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, పాప కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎట్ ఏ టైం ఇద్దరు వచ్చేసారు చాలులే అని అనుకున్నాం అనమాట. అలా అనుకొని మేము 5 years ముందుకు వెళ్ళిపోయాము. ఇంకా సడన్గా ఒక రోజు ఏమైపోయింది అని అంటే నాకు పీరియడ్స్ మిస్ అయింది. సో దానివల్ల టెస్ట్ చేసుకుంటే కరెక్ట్ కార్తీక మాసం రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు ఇంకా మా బుజ్జమ్మ బొజ్జులో ఉంది అని మాకు కన్ఫర్మ్ అయ్యింది. ఓకే, ఒక దిక్కు హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే నాకు కరోనా టైంలో పిల్లలు, నేను ప్రెగ్నెంట్ ఉండడం వల్ల ఏమైపోయిందంటే క్రేవింగ్స్ కానీ, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్స్ నేను ఏవి ఎంజాయ్ చేయలేకపోయాను అనమాట. ప్రతిసారి నేను మా ఆయన దగ్గర అనేదాన్ని, మనకి ఇంకొకరు ఉంటే అయిపోదు కదా బావా, నేను ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయలేకపోయినా ఒక్కరు ఉంటే బాగుండు అని ప్రతిసారి అనేదాన్ని. బట్ ఇలా నిజమవుతుంది అని అనుకోలేను. అయ్యింది, ఓకే, బాగుంది. కానీ అనుకోవడం ఈజీయే కానీ మనం అది ఫేస్ చేయడం చాలా కష్టం. సో దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే ఆయనే ఏదో ఒక దారి చూపిస్తారనమాట మనకి. అది నేను ఖచ్చితంగా నమ్ముతాను అనమాట. ఇంకా మాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు మేము ఏం చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక్కరినే కనడానికి కష్టపడుతున్నారు. ఆల్రెడీ మాకు పాప బాబు ఇద్దరు ఉన్నారు. సరే, మరి ఇప్పుడు మనము తీయాలి అన్న ఆలోచన లేదు. అలాగని ఇప్పుడు మనము పెట్టుకునే సిచ్యువేషన్లో ఉన్నామా, ఫైనాన్షియల్లీ మనం స్టేబుల్గా లేము, ఇంకా ఎలా అవుతుంది, మనం పిల్లలకి అన్నీ వాళ్ళు అడిగినవన్నీ మనం ఇవ్వగలుగుతామా అన్న ఒక ఆలోచనలో పడిపోయాము. బట్ ఇంకా ఏదైతే అది అయ్యింది. నేను మా ఆయన సరే ఏదైనా సరే మనం చూసుకుందాం, ఇద్దరికి పెట్టే దాంట్లో ముగ్గురికి పెడదాం, అలానే చూసుకుందాం, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉందాము అన్న ఒక డిసిషన్ తీసుకొని ఇంకా ఇద్దరం ఇంకా సరేలే ఇది ఇలానే ఇంకా కంటిన్యూ చేద్దాం అన్నట్టు అనుకున్నాం. బట్ పెట్టుకున్నాం, కానీ ఏదో తెలియని ఒక భయం. నేను ముగ్గురిని హ్యాండిల్ చేయగలుగుతానా? ఆల్రెడీ నాకు ట్విన్స్, ఇద్దరిని ఒకటేసారి నేను హ్యాండిల్ చేయగలిగిందని ఇప్పుడు నేను ఒకరిని హ్యాండిల్ చేయలేనా అన్న ఒక ధైర్యం ఉంది. బట్ అయినా సరే ఎందుకో తెలియని భయము. పిల్లల్ని ముగ్గురిని అంటే ఇంకొంచెం భయం ఉంటుంది కదా అండి. మీరు అనుకోవచ్చు భయం ఎందుకు అని. ఎందుకు అని అంటే నాకు ఫస్ట్ టైం ట్విన్స్ పుట్టినప్పుడు ఎలాంటి సపోర్ట్ లేదనమాట, ఫ్యామిలీ సపోర్ట్. మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కానీ ఇంకా అత్తమ్మ వాళ్ళ సైడు అంతో కొంత మా తులసక్క హెల్ప్ చేసింది నాకు. నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకున్నాను. సో అలా అని మళ్ళీ ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతే ఇంకా లేనిపోని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మళ్ళీ రేపు నా ఫ్యూచర్లో నా పిల్లలకి నేను చేయగలుగుతానా లేదా అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. ఎందుకంటే డెలివరీకి మనం వీక్ అవుతాం కాబట్టి. ఎట్లా మాది అంత పెద్ద ఫ్యామిలీ కాదు, సో చిన్న ఫ్యామిలీయే. సో వీళ్ళు తోడుంటారు కదా అన్నట్టు ఇంకా ఫిక్స్ అయిపోయాం. సరే టాపిక్ ఎటో వెళ్ళిపోతుంది కదా. ఇంకా మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకొని పిల్లల్ని రెడీ చేసుకొని అలా ఇంకా మేము గుడికి వెళ్ళిపోయాము. ఇంకా గుడికి వెళ్ళగానే ఏమైపోయిందంటే నాకు అక్కడ మెయింటెనెన్స్ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఎవరు సరిగా రెస్పాండ్ అవ్వట్లేరు. అక్కడ మనం గుడికి వెళ్ళే ముందు కాలు కడుక్కొని వెళ్తాము, అక్కడ ట్యాప్స్ కూడా లేవు. ఇంకా అలా సో కొంచెం అలా ఉంది. నేను ఇక్కడ పూజ చేసుకుంటుంటే మాకు అన్నయ్య వీడియో తీసిండు. ఈ మధ్య పర్లేదు, నా కొడుకు చాలా సపోర్ట్ చేస్తున్నాడు నాకు. అమ్మ నేను వీడియో తీయనా, అమ్మ నేను అది చేయనా, అమ్మ నీకు ఇది చేయనా అని. కొడుకులు కూతుర్లు మన చేతికి వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్న ప్రతిసారి చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రతిదీ నేనే చేసుకోవడం నాకు అలవాటు అయిపోయింది. సో అట్లా వాళ్ళ హెల్ప్ హెల్ప్ చేస్తుంటే నాకు బాగా అనిపిస్తుంది. ఇంకా మా ఆయనేమో బుజ్జమ్మని పట్టుకొని ఆడిపిస్తూ ఉన్నాడు, నేనేమో నా పనిలో నేనున్నాను. ఇంకా ఏ మాటకి ఆ మాట మనం గుడికి వెళ్తే అదొక రకమైన ప్రశాంతత, మనశ్శాంతి అన్నీ దొరుకుతాయి మనకు. అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇది నాకు చాలాసార్లు అనిపించింది. ఈ వీడియో తీసి దాదాపు 1 month అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎడిట్ చేయడం కుదిరింది. ఎడిట్ చేసేసాను నేను 1 week ముందే, వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదు, అది కూడా ఇప్పుడు కుదురుతుంది. అలా ఇంకా నేను ఎడిట్ చేయడం ఒకసారి, వీడియో తీయడం ఒకసారి, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒకసారి, అలా ఒక్కటేసారి కంటిన్యూస్గా నాది జరగదు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. సో దానివల్ల వాళ్ళని చూసుకుంటూ వీళ్ళని చూసుకుంటూ చిన్నామెను చూసుకుంటూ అంతా పని చక్కదిద్దుకునేసరికి ఈ టైం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంత టైం అసలు ఉండదండి, పనితోనే సరిపోతూ ఉంటుంది. అందుకని
కానీ ఇప్పటి నుండి నేను రెగ్యులర్గా లాంగ్ వీడియోలు పెట్టాలి అని అనుకుంటున్నాను. బట్ డెఫినెట్లీ ట్రై చేస్తాను. ఇంకొకటి, మనం చేసే డైలీ వ్లాగ్ ఇంట్రెస్ట్ ఉంటుందా, మనం డైలీ చేసే పనులు చూపిస్తుంటే ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా అని ఒక ఆలోచనలో ఉన్నాను. బట్ ఏదైతే అది అయ్యింది, నాకు ఏది అనిపిస్తే అది చేద్దామని ఇప్పటి నుండి ఫిక్స్ అయిపోయాను. అలానే ఇంకా రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, మోస్ట్లీ ట్రై చేస్తాను. చూద్దాం ఇంకా ఎంతవరకు నేను పెట్టగలుగుతానో అనేది. ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత కళగా ఉన్నారో, నిజంగా 2 కళ్ళు సరిపోలేదు, చాలా అందంగా ఉన్నారు, నిండుగా ఉన్నారు అమ్మవారు. ఇంకా అక్కడ నాకు గాజులు కూడా ఇచ్చారు. అంటే ఇవ్వలేదు, నేనే అడిగి తీసుకున్నాను, అక్కడ ఎవరు లేకుండా అనమాట. తప్పులేదు, అమ్మవారి గాజులు కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము రిటర్న్ అవుతున్నాము. మా బుజ్జమ్మ బాగా అలసిపోయింది, మా దాక్షు, మా కన్నిగాడు. ఇంకా అలా గబగబా ఇంటికి వెళ్ళిపోయాము. నైవేద్యం చేశానని చెప్పాను కదా, స్వీట్. ఫస్ట్ టైం నా పాపకి స్వీట్ తినిపిస్తున్నా. తనకి ఇప్పటి వరకు నేను షుగర్ పెట్టలేదన్నమాట. సో అలా షుగర్ పెట్టేసరికి ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది అనమాట. చాలా టేస్ట్ అనిపించింది పాపకి. ఇంకా అవ్వడం కూడా స్వీట్ చాలా బాగా అయింది ఆ రోజు. ఇంకా నచ్చింది నాకు కూడా, పిల్లలకు కూడా నచ్చింది. బాగా లేట్ అయిపోయింది వంట చేయడానికి. ఇంటికి వెళ్ళి స్వీట్ తినేసి మళ్ళీ వంట ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నేను మా అక్క ఇద్దరం కలిసి, నేను బగారా రైస్ చేసిన, మా తులసక్క ఇంకా చికెన్ చేసింది అనమాట. మా తులసక్క చికెన్ బాగా చేస్తుంది, అంటే నాన్ వెజ్ ఏదైనా బాగా చేస్తుంది మా అక్క వంటలు బాగా చేస్తుంది. ఇంకా అట్లా ఫాస్ట్గా నేను గిన్నెలు కడిగేసుకొని వంట అయిపోగానే మళ్ళీ ఇల్లంతా నీట్గా చేసుకొని, మధ్యలో నా బుజ్జమ్మ సతాయిస్తూనే ఉంటుంది. మళ్ళీ ఆమెను పట్టుకొని అదంతా నీట్ చేసుకొని, అందులోనూ నా 2 పిల్లలు, పెద్ద పిల్లలు అంతా సతాయించరు, వాళ్ళు కూడా అంతే, చిన్న పిల్లతోనే సమానం వాళ్ళు కూడా. ఇంకా అట్లా ఫాస్ట్గా నేను నా పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ కేక్ కటింగ్ అయ్యే టైంలోపు మనం మొత్తం పని చేసుకోవాలి కదా అన్నట్టు. ఇంకోటి, నేను అన్నీ క్యాప్చర్ చేయాలి అని అనుకున్నా, బట్ కొన్ని క్యాప్చర్ అయినాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని నేను మర్చిపోయినా పనిలో పడి. అన్నీ ఇక్కడ చూసుకోవాలి, ఫోన్లో వీడియోస్ చూసుకోవాలి, వంట చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి అని అంటే కొంచెం అది అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను మీషోలో ఇవన్నీ ఆర్డర్ పెట్టాను. పెట్టినా కానీ సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే నేను బెలూన్స్ అవన్నీ పెట్టిన, పిల్లలు, మా ఆయన ఏం చేసిండంటే బెలూన్స్ ముందుగానే ఊపి పెట్టేసిండు అనమాట మొత్తము. దానివల్ల ఏమైపోయింది అంటే బెలూన్స్ అన్నీ ఒక్కొక్కటి పగిలిపోయినాయి. సో బెలూన్స్ ఏం పెట్టలే, అక్కడ కొంచెం నాకు బాధ అనిపించింది. ఇంకా మా ఇంట్లో పిల్లలు చాలా మంది అనమాట, ఇంకా బెలూన్స్ ఉంచలేరు, అట్లా అందరూ ఒకటి తీసేసుకొని పగలగొట్టేసారు. సో అట్లా బెలూన్స్ డెకరేషన్ అయితే అక్కడ ఏం లేకుండే, ఉన్న దాంతో ఓకే అయ్యింది బాగానే. కానీ బెలూన్స్ ఉంటే ఇంకా బాగుండేదని నా ఫీలింగ్. సో ఇంకా నాకు తులసక్క జుట్టేసేసింది తొందరగా. ఇంకా నేను రియాన్ కూడా రెడీ చేసేస్తున్నా. రియాన్ రెడీ చేసి, రాకిన్ రెడీ చేసి, అంటే నా పెద్ద పిల్లలు, వాళ్ళని రెడీ చేసినాక ఇంకా లాస్ట్ వచ్చింది పెద్ద టాస్క్, మల్టీ టాస్క్ అని చెప్పొచ్చు. నా చిన్న పాపని రెడీ చేయడము, మా దాక్షు తల్లిని. మా దాక్షు ఏది పెట్టినా ఉంచుకోదనమాట, మొత్తం తీసేస్తూ ఉంటుంది. పిల్లలందరూ అంతే, ఆ ఏజ్లో ఎవరు ఏది ఉంచుకోరు, తీసేస్తూ ఉంటారు. సో అది తీస్తామని చూస్తూ ఉందనమాట, నేను పెడుతున్నాను. సో ఎలాగో మా అమ్మ వినేటట్టు లేదని పెట్టుకుంది పాపం నా కోసం, నా బుజ్జమ్మ. మా పిల్లల బర్త్డే మా ఇద్దరు పిల్లలది, మా చిన్న పాపది, ముగ్గురిది ఒకటే మంత్ అనమాట. వాళ్ళది 23rd అయితే మా పాపది 10 అనమాట. సో దానివల్ల చిన్న పాప డ్రెస్ కొనడానికి అని వెళ్ళాము మా అత్తమ్మ నేను. సో పెద్ద పిల్లలకి, చిన్న పాపకి మా అత్తమ్మనే డ్రెస్ ఇప్పించింది. సో అట్లా ఇంకా ఇక్కడ ఏం జరిగిందంటే, అందరూ ఇంకా నాకు కొంచెం బిజీ, నేను రాలేను, నాకు వర్క్ ఉంది, అలా ఇలా అని అన్నారనమాట. లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చేసారు. ఇంకా నాకు ఏడుపు ఒక్కటే దిక్కు అని అనుకున్నా. ఎందుకంటే పిలిచిందే కొంతమందిని, ఆ కొంతమంది రావడం కూడా కుదరదు అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా నేను బాధపడతానని శిరీష వదిన, శివన్నయ్య, రేణు, రవి వీళ్ళందరూ వచ్చారు. నాకు చాలా బాగా అనిపించింది. అంటే నన్ను బాధ పెట్టద్దు అన్న ఒక ఇంటెన్షన్తో వాళ్ళు వచ్చారు. ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ అవ్వడంతో పెద్దగా ఫ్యామిలీస్ అవన్నీ కలవడాలు అవన్నీ ఏమి ఉండవు అనమాట. ఉన్న వరకు నేను, మా తులసక్క దానికి నేను, నా దానికి మా తులసక్క, మా చిన్న ఫ్యామిలీ, మా అత్తమ్మ మావయ్య వీళ్ళే అనమాట. ఇక్కడ 2 days నుంచి మా దాక్షకి ఇవ్వడానికి గ్రీటింగ్ కార్డ్స్ అవన్నీ తయారు చేస్తున్నారు అనమాట నా పెద్ద పిల్లలు, అదే మా అక్క పిల్లలు. సో ఇక్కడ ఇస్తున్నారు అనమాట దాక్షకి, వాళ్ళ తరఫు నుంచి చిన్న గిఫ్ట్లు అనమాట. బర్త్డే అనేది మళ్ళీ రాదు, ఫస్ట్ బర్త్డే. సో మా పెద్ద పిల్లలది జరిగింది, చిన్న పాపది కూడా జరగాలి అని ఉండే అనమాట. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో పెద్దగైనాక నీ బర్త్డే జరిగింది, నా బర్త్డే జరగలేదని వాళ్ళు కొట్టుకోవద్దు కదా. సో అలా ఒక చిన్న మెమరీ వాళ్ళకి. అలా ఇంకా మా చిన్న తల్లి, మా బుజ్జమ్మ దాక్షాయనిది బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. లాస్ట్కి వచ్చేసి ఇంకా అందరం ఫ్యామిలీ అంతా తినేసాము, పిల్లలు తినేసారు, లాస్ట్లో మేము తింటున్నాము.
పిల్లలతోని, మా ఫ్రెండ్స్‌తోని చాలా అనిపిచ్చింది. నా మనసు బాధపడొద్దు అని వచ్చిన రేణుకి, శిరీషొదినకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ లాంగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకేమనిపిస్తుంది. ఇంకా బర్త్‌డే రోజు తీసిన ఫోటోస్ అన్నీ కెమెరాలోనే ఉండిపోయాయన్నమాట. అది నాకు నా ఫోన్‌లో ఎలా ఎక్కించుకోవాలో తెలీదు. తెలుసుకొని మరి అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? ఉంటాను మరి. బాయ్.